హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజైతే పోలిపాడ్యమి కదా! పోలి స్వర్గంలోకి వెళ్ళు కదా! మీకిప్పుడు చదివి వినిపించాలనుకుంటున్నాను. అదైతే మనం యూట్యూబ్‌లో కొట్టినా, దేనిలో సెర్చ్ చేసినా కూడా వస్తుంది. వాళ్ళు చెప్పేదేంటంటే స్టోరీలాగా చెప్తారు కదా! నేను ఇప్పుడు మీకు కార్తీక పురాణం పుస్తకంలో ఉంటుంది ఈ పోలి స్వర్గము కథ అనేది. అది ఎలా ఉంటుందనేది ఇప్పుడు చదివి వినిపిస్తాను. ఇదిగోండి చూడండి, ఇలా 1వ అధ్యాయము, 2వ అధ్యాయము, కార్తీక మాసం నెల రోజులు కదా, 30 రోజులు 30 అధ్యాయాలు ఉంటాయన్నమాట. 3వ అధ్యాయము, 4వ అధ్యాయము, ఇలా అన్ని ప్రతి ఒక్కటి కూడా రోజుకొక అధ్యాయము. మనకు వీలు కాకుండా ఉన్నప్పుడు, ఎటైనా ఊరికి వెళ్ళినప్పుడు 2 రోజులవి 3 రోజులవి అలా కూడా చదువుకోవచ్చండి, వీలుని బట్టి. మొత్తానికైతే నేను 30 అధ్యాయాలు చదివేశాను, పూర్తి చేసేసాను. చివరిలో 30వ అధ్యాయం అయిపోయిన తర్వాత ఇదిగోండి చూడండి, కార్తీక వ్రత మహిమ ఫలశ్రుతి 30వ అధ్యాయము. ఇది అయిపోగానే పోలి స్వర్గమునకు వెళ్ళు కథ అని ఉంటుంది ఒకటి. పోలి స్వర్గమునకు వెళ్ళు కథ, చాకలి పోలి స్వర్గంనకు వెళ్తుందన్నమాట ఈ కథలో. ఇది పోలి పాడ్యమి రోజున చదివినా కానీ విన్నా కానీ చాలా మంచిదండి. ఇప్పుడైతే నేను చదువుతున్నాను, వినండి. ఇంకా అనగనగా ఒక చాకలిది, దానికి 4 కొడుకులు 4 కోడళ్ళు కలరు. ఆ చాకలిది 3 కోడళ్ళు ఆశ్వయుజ బహుళ అమావాస్య మొదలుకొని కార్తీక మాసంలో ప్రతిరోజు తెల్లవారుజామున స్నానము చేసి దీపములు పెట్టుకొనివారు. అంటే ఆ చాకలమ్మ తన 3 కోడళ్ళను మాత్రమే తీసుకొని వెళ్ళేదన్నమాట. ఈ విధంగా నెల రోజులు చేసిరి. తర్వాత కార్తీక బహుళ అమావాస్య నాడు, అంటే పోలి అమావాస్య నాడు తెల్లవారుజామున లేచి కడసారపు కోడలితో, మేము స్నానమునకు వెళ్ళుచున్నాము, అంటే మేము స్నానానికి వెళ్తున్నాము అని చెప్పేసి చిన్న కోడలతో చెప్పి వెళ్తున్నారనమాట. మేము వచ్చే వరకు ఇంటి వద్ద జాగ్రత్తగా ఉండవలసింది అని చెప్పి చాకలిది మరి 3 కోడన్రును స్నానంనకు వెళ్ళిరి. తన చిన్న కోడలతో చెప్పేసి మేము స్నానానికి వెళ్తున్నాము, వచ్చే వరకు జాగ్రత్తగా ఉండాల్సింది అని చెప్పేసి మరి 3 కోడళ్ళను కూడా తీసుకొని వెళ్తుంది చాకలమ్మ. అప్పుడు చిన్న కోడలు లేచి చల్ల చేసిన కవ్వంనకు అంటుకొని ఉన్న వెన్న ఊడ్చుకొని పత్తి చెట్టు కింద పడి ఉన్న ఒక పత్తి కాడ తెచ్చుకొని వత్తి చేసి నూతి వద్ద స్నానము చేసి దీపము వెలిగించి అత్తగారు చూడకుండా ఉండుటకు ఆ దీపము మీద చాకలి బాణ మూత వేసినది. తనేం చేసింది, తన్ను తీసుకెళ్ళలేదు కదా అని చెప్పేసి తన చిన్న కోడలు చల్ల చేస్తూ ఉంటారు కదండి, చల్ల చేసిన కవ్వానికి అంటుకొని ఉన్న వెన్నను తీసుకొచ్చి పత్తి చెట్టు కింద పడున్న ఒక పత్తి కాడని తీసుకొచ్చి వత్తి చేసి నూతి వద్ద స్నానం చేసి అత్తగారు చూడకుండా దీపం వెలిగించి, అత్తగారు చూస్తే తిట్టేస్తారని ఆ దీపం పైన చాకలి బాణని, అంటే ప్రమిదల్లాగానే పెద్దవి ఉంటాయి కదా దాన్ని అనమాట, అది మూతగా వేసింది. అప్పుడు దానికి ఆకాశం నుండి విమానము వచ్చినది. అదంతా పైవాడు చూస్తుంటాడు కదండి. వీళ్ళు తీసుకెళ్ళకపోయినా తన తెలిసిన జ్ఞానంతో ప్రతిరోజు ఇలా అత్తగారికి తెలియకుండా దీపం పెట్టుకుంటూ ఉండేదన్నమాట. తను చేసిన పుణ్య ఫలితం వలన తనకి పుష్పక విమానం అయితే పంపించాడు ఆ పరమేశ్వరుడు. ఆ చిన్నది విమానమునకి బొందెతో కూడా స్వర్గంనకు వెళ్ళుచుండెను. బొందెతో అంటే ఊపిరితో, అంటే ప్రాణం ఉండగానే స్వర్గంనకు వెళ్తుందన్నమాట ఆ పుష్పక విమానంలో ఎక్కి. ఆమె అలా వెళ్ళుట ఏటి ఒడ్డున దీపంలో పెట్టుకుంటున్న వాళ్ళందరూ చూచి, చాకలి పోలి స్వర్గమునకు వెళ్ళుచున్నది, చాకలి పోలి స్వర్గమునకు వెళ్ళుచున్నది అని అంటూ అందరూ ఆశ్చర్యపడసాగిరి. ఆ చిన్న కోడలు అలా పుష్పక విమానంను ఎక్కి ప్రాణంతో ఉండగానే, అంటే స్వర్గంనకు వెళ్తుంది కదా, ప్రాణంతో ఉండగానే పుష్పక విమానం ఎక్కి స్వర్గంతో వెళ్తుండడం అనేది అది చిన్న విషయం కాదు కదండి. అందుకోసమని దాన్ని చూసిన వారందరూ ఏటి ఒడ్డున దీపాలు పెట్టుకుంటున్న వాళ్ళందరూ చూసి చాకలిపోలి స్వర్గంనకు వెళ్ళుచున్నది, చాకలిపోలి స్వర్గంనకు వెళ్ళుచున్నది అంటూ ఆశ్చర్యపోవడం అనేది జరిగింది. అంతా మా కోడలేమిటి స్వర్గంనకు వెళ్ళడం ఏమిటి అని చాకలిది దాని 3 కోడళ్ళను ఆశ్చర్యంతో చూచిరి. అప్పుడు ఆ చాకలి దానికి అసలు ఏమీ అర్థం కాలేదన్నమాట. మా కోడలేంటి విమానం ఎక్కేసి ఇలా స్వర్గంలోకి వెళ్ళడం ఏంటి అని ఆశ్చర్యంతో ఆ 3 కోడన్రును అత్త కూడా ఆశ్చర్యపోసాగిరి. అలా చూచి ఆ 4 విమానం మీద వెళ్ళుచున్న చిన్న కోడలి కాళ్ళు పట్టుకునిరి. ఆశ్చర్యపోయి అత్త ఇంకా మరి 3 తోటి కోడళ్ళు కూడా ఆ చిన్న కోడలి కాళ్ళను పట్టుకున్నారన్నమాట. అప్పుడు విష్ణుమూర్తి వచ్చి, నీవు ఈ కోడల్ని విడిచిపెట్టి మిగిలిన 3 కోడళ్లను తీసుకుని వెళ్ళి శ్రద్ధ లేకుండా భక్తి లేకుండా దీపంలో పెట్టుకున్నావు. ఈమె శ్రద్ధాభక్తులతో పెట్టుకుంది కాబట్టి దీనికి బొందెతో స్వర్గమునిచ్చినాను, నీవు అడవుల పాలై పొమ్ము అని శాపము పెట్టి వెళ్ళిపోయాను. చూశారు కదండి, మనం శ్రద్ధాభక్తులు లేకుండా ఎంత చేసినా కూడా వ్యర్థమే. శ్రద్ధతో భక్తితో అది నిష్కలంకమైన మనసుతో చేసింది కాబట్టి చిన్న కోడలికి ఆ పరమేశ్వరుడు బొందెతో స్వర్గంను కూడా ఇచ్చాడు. ఆ విషయమే ఇక్కడ అత్త ఉన్న మరి ఇంకా 3 కోడళ్ళకి కూడా పరమేశ్వరుడు తెలియపరిచాడు.
అడవుల పాలైపోము అని శాపం పెట్టి వెళ్ళిపోయాను. ఈ కథ చెప్పి అక్షంతలు వేసుకొనవలెను, దీనికి ఉద్యాపనము ఏమీను లేదు. ఇదండి పోలి స్వర్గమునకు వెళ్ళు కథ. చాకలి పోలి స్వర్గమునకు వెళ్ళు కథ. పోలి పాడ్యమి రోజున చదివినా కానీ విన్నా కానీ చాలా మంచిది కథ. ఈ కథ యొక్క పరమార్థం ఏమిటి అంటే, మనం నెల రోజులు చేశామా, ఒక్కరోజు చేశామా, 5 రోజులు చేశామా అన్నది కాదండి. మనము శ్రద్ధాభక్తులతో నిష్కలంకమైన మనసుతో ఆ పరమేశ్వరుని పూజిస్తే ఎవరు చూసినా చూడకపోయినా, ఎవరు విన్నా వినకపోయినా మనం చేసిన పుణ్యఫలితం అనేది ఆ పరమేశ్వరుడికి ఖచ్చితంగా తెలుస్తుంది. చాకలిపోలి తను అత్తగారికి తెలియకుండా చేసినప్పటికీ ఆ పరమేశ్వరుడికి తెలుసు కదా, అందుకోసం తనకి బొందెతో స్వర్గంను కూడా ఇచ్చాడన్నమాట. మనం చేసేది ఏదైనా శ్రద్ధాభక్తులతో నిండి ఉండాలనేది ఈ కథ యొక్క పరమార్థం. ఇంతే అండి కథ. కార్తీక పురాణం పూర్తయిన తర్వాత ఈ కథ కూడా ఖచ్చితంగా చదవాల్సిందే. అమావాస్య వరకు కంప్లీట్ అయిపోయినా కూడా తెల్లవారి ఈ పోలి స్వర్గంలోకి వెళ్ళు కథ ఒకటి ఖచ్చితంగా చదువుతానండి నేనైతే. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ని చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ వేరే వాళ్ళ వాయిస్లో వినడం వేరు. నా ఛానల్ని ఎంకరేజ్ చేస్తూ నా ఛానల్లో నేను పాడుతున్న పాటల్ని వింటూ చూస్తూ ఉన్నవాళ్ళు ఈ కథ చెప్పడం కనుక మీకు నచ్చినట్లయితే ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి.